నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం. సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టులపై మంత్రుల ఆగ్రహం. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. అమరావతికి శాంసంగ్ సిటీ, కొరియా కంపెనీలతో మంత్రి లోకేష్ కీలక భేటీలో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. హోంమంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు. నగరంలోని శేషసాయి కళ్యాణ మండపం నందు కనువిందు చేస్తున్న వయ్యారి శారీస్ ఎక్స్పో. 3 రోజుల పాటు కొనసాగనున్న అతిపెద్ద ఎగ్జిబిషన్. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. డిజిటల్ వేదికల్లో ప్రభుత్వంపై, కూటమి నేతలపై వస్తున్న అభ్యంతరకర వీడియోలు, పోస్టులపై సమావేశంలో మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే హద్దులు మీరి అసత్యాలు వక్రీకరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. సోషల్ మీడియా, సైబర్ నేరాల నియంత్రణకు వెంటనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే నిపుణులను బయట నుంచి తీసుకురావాలని సూచించింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఈ సరికొత్త వికృత ప్రచార శైలిని ఎంచుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులకు వివరించారు. వారు కావాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ట్రాప్ లో పడొద్దు, సంయమనం పాటించండి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీలో పేరొందిన డెల్టా ఎక్స్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీల ఉన్నత అధికారులతో ఆయన వేరువేరుగా భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఎత్తున తయారీ, పరిశోధన యూనిట్లను స్థాపించారని ఆయన ఈ కంపెనీలను ఆహ్వానించారు. My research says that there are close to 250 members in KAIKA across SMEs to large. Yes, but apparently 250, but actually we are representing all the maybe the exactly. Tier 1 to 3. Yes, correct. That kind of structure. So you have a big association. Should be. Then, yes. And for us, the interest is we would love, as you've suggested, we can host KAIKA members in Andhra Pradesh, and we can show all the members around the opportunities, and they can visit. Of course, Kia is there, and even beyond Kia, the other companies can come meet, like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So, I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. And as you said, we will have frequent meetings, Chairman, and from the Economic Development Board, which Mr. Shanmohan is heading, we are going to have a dedicated desk for South Korea, so that we can have a point of contact who will periodically visit South Korea, and over a period of time we actually want a person to be from Economic Development Board to be based out of South Korea, so that you can have a more frequent interaction. You'll understand where opportunities are in my state. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు ధర్మకర్తలు మండలి సభ్యులు బడేటి ధర్మారావు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు, వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం ఇచ్చి దుర్గగుడి హోంమంత్రికి దగ్గరుండి హోంమంత్రికి అమ్మవారి దర్శనం కల్పించారు. धर्मं धर्मं धृत्या त्वं धर्मं धृत्या त्वं धृत्या त्वं धृत्या च धृत्या त्वं धृत्या च नियमेन च धृत्या च नियमेन च नियमेन च तवैराघवशार्दूलधर्मस्त्वामभिरक्षतु अग्निर्वषटिर्भव आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव
ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं बहुवत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः ज्ञानिनाम विजेतां श्रीदेवी भगवती सा पदादादृश्यमोहाय महामाया प्रयच्छति। నగరంలోని బందర్ రోడ్ లో ఉన్న శేషసాయి కళ్యాణ మండపంలో ప్రముఖ వస్త్ర సంస్థ వైఆర్ఈ శారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ప్రత్యేక చీరల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రత్యేక ఆఫర్లు, లేటెస్ట్ డిజైన్లతో ఈ ఎగ్జిబిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంప్రదాయ ఆధునిక శైలుల కలయికగా వేలాది రకాల చీరలు, డ్రెస్సులు, మెటీరియల్స్ ను ఒకే వేదికపై ప్రదర్శనకు ఉంచారు. బందర్ రోడ్ లోని శేషసాయి కళ్యాణ మండపంలో వైఆర్ఈ శారీస్ నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ కు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ మహిళలకు ముందస్తు కానుకగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజు మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎన్నో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 3,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై ఫ్లాట్ 20% డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు. మా వైఆర్ఈ బ్రాండ్ ఏదైతే ఉందో అది అందరికీ మన విజయవాడలో పరిచయం చేయడం కోసం కొత్త మార్కెట్లో ఉన్న న్యూ వెరైటీస్తో మీ ముందుకి మంచి ఆఫర్లతో వచ్చామండి. మీకు కావాల్సిన వెరైటీ కోసం కంపల్సరీ అందరూ కూడా ఒకసారి విచ్చేయండి. మా దగ్గర ఉన్న ఆఫర్స్ చూడండి, మా వెరైటీస్ చూడండి, మా క్వాలిటీ చూడండి. అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మీరందరూ కూడా వచ్చి మాకు కావాల్సినటువంటి మంచి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు ఐడియా వస్తుంది. మంచి మంచి వెరైటీస్తో కొత్త కలెక్షన్స్తో విజయవాడకి మీకోసం వచ్చాం. మన విజయవాడలో ఎంజీ రోడ్లో ఉన్నటువంటి శేషసాయి కళ్యాణ మండపంలో 10, 11, 12 ఈ 3 రోజులు కూడా మీకోసం మేము ఇక్కడ ఉంటున్నామండి. అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరందరూ కూడా మంచి మంచి కలెక్షన్తో మీరు వచ్చి మా ఆతిథ్యం చూసుకొని మా దగ్గర కావాల్సిన వెరైటీస్ తీసుకొని మా ఆఫర్లన్నీ కూడా మీరు రిడీమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి 3,000 కొనుగోలుకి 50% బైబ్యాక్ ఇస్తున్నాం. ప్లస్ దాంతోపాటు మళ్ళీ మీకు అదనంగా ఒక్క రూపాయికే ఒక చీర ఇవ్వడం కూడా జరుగుతుందండి. అది కూడా మీకు మంచి వెరైటీలో మంచి క్వాలిటీలో. నమస్తే అండి. 10, 11, 12 తేదీల్లో మీకోసం విజయవాడ ఎంజీ రోడ్ శేషసాయి కళ్యాణ మండపంలో వైఆర్ఈని పరిచయం చేస్తున్నాము. ఇక్కడ న్యూ ఆఫర్స్తో ఆషాఢంగా మనం ఆషాఢం ఆఫర్లు న్యూ బ్రాండ్ మన వైఆర్ఈ కోసం పెట్టింది ఏంటంటే 1 రూపీకే శారీ అండి. అలానే ఎవ్రీ 3,000 పర్చేజ్ పై అడిషనల్ 50% షాపింగ్ ఫ్రీ చేసుకోవచ్చు. అలానే బిలో 3,000 కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాట్ 20% డిస్కౌంట్ మీకు అందరికి ఇవ్వడం అన్నది జరుగుతుందండి. ఈ ఆఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మన విజయవాడకి విచ్చేసిన ఎగ్జిబిషన్ సేల్కి విచ్చేసి వైఆర్ఈ సిల్క్స్. వైఆర్ఈ అంటే వావ్ అనాల్సిందే. 3 days ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్ సేల్ పెట్టాం. వచ్చి తరలించాలని కోరుతున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సహాయ కమిషనర్ రంగారావు క్యూ లైన్ల నిర్వహణను స్వయంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయం దర్శనం నిలిపివేయడం జరిగింది. అలాగే ఇదే సమయంలో వీఐపీ దర్శనాలు అన్ని కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. భక్తులందరికీ సజావుగా ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తయింది. రాజ్యాంగబద్ధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీల వాటా బీసీలకే దక్కాలి అంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. శంకర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళా తల్లులకు, పెద్దలకు, చిన్నలకు అందరూ కూడా ఈరోజు ఈ మహాధర్నా సందర్భంగా ఇంతటి విజయవంతం చేసినందుకు వారందరూ కూడా మరి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బలహీన బడుగు వర్గాలకి రాజ్యాధికారం
రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సినటువంటి హక్కులని మరి ప్రభుత్వాలు కాలరాయకుండా మా హక్కులను మేము కాపాడుకోవటానికి ఈ రోజున ఈ యొక్క మహాధర్నాన్ని నిర్వర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా గత 12 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషను గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ పడిన తర్వాత ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు హయాంలో 33% రిజర్వేషన్ని మహిళలకు ఇవ్వటం కూడా జరిగింది. అయ్యా, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా సపోర్టా ఇవ్వాలని చెప్పని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక రాష్ట్రాలకి చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాదుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఢిల్లీలో అనేక దఫాలుగా కేంద్ర మంత్రుల్ని మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తారని అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి పిదప కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క బీసీ వర్గాల మరి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ 33 అంశాలతో కూడినటువంటి ఫార్మేట్లో కేవలంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అని ఉంది, కానీ ఓబీసీ కాలం లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాని మీద కూడా మేము అనేక కేంద్ర మంత్రులు కూడా కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం అయోధ్య నగర్ లో పరిసర ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపు డెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నమవ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్ తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని మాచవరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక గ్రీవెన్స్ తో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉపాధి కల్పన, పోలీస్ శాఖ తదితరాలకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆటోనగర్లో పట్టమట ప్రాంతమైన ఆటోనగర్లో కలెక్టర్ గారు, ఉన్నతమైన అధికారులందరూ, జిల్లా అధికారులందరూ కూడా సమక్షంలో 6 అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ వారం రోజుల్లోపే ఆ తీసుకున్న అర్జీల్లో కొన్ని పరిష్కారం కూడా వేయటం జరిగింది. ఎస్పెషల్లీ చాలామందికి సూపర్ స్ట్రక్చర్ అనే ఒక వర్డ్ ద్వారా ఆ ల్యాండ్లోకి ప్లాన్స్ ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్స్ ఎప్పుడు కట్టలేదు. ఇంటి నెంబర్ మారాలంటే అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి, కానీ ఇంటి నెంబర్ మారాలంటే మారిన సందర్భంతో అనేక మంది ఇబ్బంది పడుతూ అది కలెక్టర్ గారు చొరవ తీసుకుని అటు మున్సిపల్ కమిషనర్ గారితోనూ అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ గారితోనూ మాట్లాడి అది ఈ వారంలోనే దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ విధంగా కొన్ని వందల కుటుంబాలు ఆ యొక్క సమస్య నుంచి పరిష్కారం చేయబడ్డాయి. అదేవిధంగా ఈ రోజున మాచవరంలో మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా 80 ఎకరాల ల్యాండు అదంతా కూడా మాచవరం జాగీర్దార్ అనే పేరు మీద ఉండి అది 22A వెళ్ళటం వలన రిజిస్ట్రేషన్ అన్నీ ఆగిపోయి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని సాల్వ్ చేయాలని, సుమారు 4000 కుటుంబాలకి అది అవసరమైన సబ్జెక్టుగా వాళ్ళు పరిగణించారు. అందువలన ఇలాంటి ఈ కార్యక్రమం పెట్టడం వలన మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న అనేకమైన సమస్యలు
పట్టాల సమస్య, కొండ మీద పట్టాల సమస్యతో మరి ఈ వారం రోజులు బట్టి అనేక విధాలుగా వర్క్ చేస్తూ అక్కడ ఎంతమంది పట్టాలు అవసరమైన వాళ్ళు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలికమైన సమస్యలు ఈ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ రావటం వలన వాటికి పరిష్కారం సులువుగా మీరు నాకు చెప్పి నేను వెళ్ళి మళ్ళా కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి లేదా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా డిలే కాకుండా ఈ వేదిక పరిష్కారానికి ఒక సమస్య పరిష్కారం అయ్యే సందర్భంలో మా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత సంవత్సరన్నర కాలం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనే పేరు పెట్టి ప్రతి శుక్రవారం కూడా ఈ నియోజకవర్గంలో ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు మారినా భవన నిర్మాణ కార్మికుల తలరాతలు మాత్రం మారటం లేదని సిఐటియు నగర కార్యదర్శి ఎం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే తమ సమస్యను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మండిపడ్డారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ నగరంలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులందరికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ భవన్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఎం బాబురావు తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సొంత ఇల్లు లేక తమ సంపాదనలో సింహభాగం అద్దె ఖర్చుకు పెడుతున్నారన్నారు. గత ప్రభుత్వం అర్హులైన కార్మికులందరికీ ఇల్లు అందిస్తామని చెప్పిందని, నగరానికి 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఇల్లు పట్టాలు కూడా అందించారన్నారు. సిఐటియు కార్యదర్శి నగరంలో వేల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉన్నారు. దాదాపు 50 నుండి 60% మందికి సొంత ఇల్లు లేవు. అద్దెంట్లలోనే నివాసం ఉండే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు సంపాదనలోని సింహభాగం అద్దెలకు, పిల్లల స్కూల్ ఫీజులకు, వైద్య ఖర్చులకే ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము పరిష్కరిస్తాం అని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 2019 నాడు 18 పథకాలు సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేస్తుంటే ఆ 18 పథకాలను 4 పథకాలుగా కుదించి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్ని మేమేదో ఉద్ధరించామనే పద్ధతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా మేము ఒకటే చెప్తున్నాం. నగరంలో వేల మంది కార్మికులు అద్దెళ్లలో నివాసం ఉంటున్నారు. ప్రతి కార్మికుడికి మీరు చెప్పినట్టు 2 సెంటు ఇళ్ల స్థలం ఇచ్చి దాంతోపాటు ఇల్లు నిర్మించే ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ప్రమాదాల్లో వేల మంది కార్మికులు చనిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సంక్షేమ బోర్డు నుంచి కానీ ₹1 కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించట్లేదు. అందుకే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ సంక్షేమ బోర్డు అధికారులు కానీ చొరవ తీసుకొని 25 లక్షల ఉచిత. కె శంకరయ్య, పశ్చిమ నియోజకవర్గానికి ప్రధాన కార్యదర్శి. బిల్డింగ్ వర్కర్స్కి పాత చట్టాలు ఏవి ఉన్నాయో 18 చట్టాలలో అమలు చేయాలని కోరుకుంటున్నాం. లేబర్ కార్డులు వీనిని అవి ఏ ఉన్నాయో, పాత చట్టాలు ఎలా ఉన్నాయో అదే అమలు చేయాలని కోరుకుంటున్నాం. బిల్డింగు కట్టేవాడికేమో రైతులకు ఎన్నో ఇల్లులు కడుతున్నాం. మాకు చేతి పని చేసేవాళ్ళకి, బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళకేమో ఇల్లు లేకుండా పోయింది. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏమో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛను ఇస్తా అన్నారు. అలాగే ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మాకు మీ బహిరంగ సభలో ఏమో బిల్డింగ్ వర్కర్స్కి అన్యాయం చేయము, మీ బోర్డు ఏది ఉందో అది రిలీజ్ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో మీకు అన్యాయం చేశారు. మేము గెలిస్తే మీకు తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో మాకు చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మేము మీకు ఏం అన్యాయం చేసాం, మా బోర్డు లేపేయాలని చూస్తున్నారు. మాకు మీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మీ డబ్బులే మాకు అవసరం లేదు. మా బోర్డులో శిస్తు రూపంలో ఏ డబ్బులు కట్టామో ఆ డబ్బులు
మా ప్రజలకి బిల్డింగ్ వర్కర్ కార్మికులకి అవి ఇస్తే చాలు. కాబట్టి మోడీ గారు చెప్పారు, మా 18 పథకాలు మాకుంటే 4 పథకాలు అమలు చేస్తామని చెప్పి కేంద్ర గవర్నమెంట్కి చెప్పారు. మీరు కూడా అయ్యే పట్టుకుంటున్నారు. ఇప్పుడు మోడీ గారు ఇస్తున్నారు మాకేమైనా డబ్బులు, లేకుంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇస్తున్నారా డబ్బులు? మా కష్టాజిత్తముతో చేసుకున్న శిస్తు రూపంతో ఒక బిల్డింగ్కి 10 లక్షలు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు స్వయంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు స్వయంగా ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ని స్వీకరించి వారి సమస్యలు, వినతులు, ఫిర్యాదులు, సూచనలు తెలుసుకుంటున్నారు. ప్రతి కాల్ ని శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్? విజయవాడ సిటీ సెంచరీ హాస్పిటల్. ఓకే. బాగానే ఉంది. ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, మీ ఎమ్మెల్యే గన్నవరం, ఆయన దగ్గరికి వెళ్తే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయిస్తారు. మీరు అక్కడ పెట్టుకోవాలి, ఆ నియోజకవర్గం కాబట్టి. అంటే మీరు వెళ్ళి కలవండి, నేను కూడా చెప్తాను ఒకసారి. హలో, చెప్పమ్మా. ఎక్కడ? అలాగే తప్పకుండా జిమ్ ఎక్విప్మెంట్ చేపిస్తానండి. అట్లా చేపిద్దాం, నేను మాట్లాడి చెప్తాను మీకు. ఓకే. అట్లాగే మన ఆఫీస్లో ఉన్న రామ్మా, ఇప్పుడు వచ్చి అప్లై చేయొచ్చు. రా. ప్రజా దర్బారు ద్వారా ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. అధికారం అలంకారం కాదని, ప్రజాసేవే తమ బాధ్యత అని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యను వేగంగా పరిష్కరించిన లక్ష్యంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా స్వీకరించి సంబంధిత శాఖలతో అనుసంధానం చేసి త్వరితగతిన పరిష్కారం చర్యలు చేపడుతున్నామని అన్నారు. పరిష్కారానికి ప్రజా దర్బార్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ప్రజా దర్బారు అటు అధికారులు, మరి పార్టీ నాయకులు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా ప్రజల సమస్యలు, అర్జీలు పరిష్కరించడానికి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జవాబుదారితనంగా ఉండటం వల్ల ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఏ మంచి ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ అనేది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నా శాసనసభ్యుడి దృష్టికి ఫోన్ల ద్వారా చెప్పమని చెప్పి వేటు SMS వాళ్ళు ఇచ్చినటువంటి మీడియా ద్వారా ఇచ్చిన దాని దాదాపు ఒక 100 మాట్లాడటం జరిగింది. ప్రజలకి ప్రత్యక్షంగా
లో కానీ అన్ని రకాలుగా అందుకుంటా ఉన్నాం. ప్రతి క్వాలిఫికేషన్ ఉంది. మాకు అధికారం ఒక అలంకారం కాదు, అనేది ఒక బాధ్యత. ఆ సక్రమంగా నిర్వర్తిస్తాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం మీడియాలో అభ్యంతరకర వీడియోలు, మంత్రుల ఆగ్రహం. కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. శాంసంగ్ సిటీ కొరియా కంపెనీ మంత్రి లోకేష్ కీలక భేటీలో. ఇంద్రకీలాద్రిపై కొలువై అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనితకు ఘన కీలాద్రి. నగరంలోని శేషసాయి కనువిందు చేస్తున్న వైఆర్ఈ 3 రోజుల పాటు కొనసాగనున్న మిషన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.